స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చెక్ చేద్దాం, వాయిస్ చెక్ చేసుకొని. మైక్ చెక్ 1 2 3. హలో హలో హలో, వినపడుతుందా? మైక్ చెక్ హలో హలో హలో. అరే మైక్ చెక్ 1 2 3. హలో 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 హలో. మైక్ చెక్ 1 2 3. హలో. మైక్ చెక్. ప్రైజ్ గాడ్. ఎస్, వర్తమానంలోనికి వెళదాం. స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుందాం. స్తోత్రం. ప్రైజ్ గాడ్. స్తోత్రం. మైక్ చెక్ 1 2 3. హలో హలో. హల్లెలూయా హల్లెలూయా. మైక్ చెక్ హలో హల్లెలూయా. హలో హలో హలో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యంలోనికి సాగిపోదాం. We will move on to God's word. కొద్ది నిమిషాలు మీ దృష్టిని లేఖనం పైన పెట్టండి. Concentrate on word of God. ప్రత్యేకంగా ఈ సమయాన దేవుని వాక్యము చాలా విలువైనది, అమూల్యమైనది. In this time the word of God is very important. మన నోటి మాటల ఫలమును మనం అనుభవిస్తామని వాక్యం సెలవిస్తా ఉంది. The word of God says we will eat the fruit of our mouth. ఎందుకనగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వాక్యం చదివితే, If you read Proverbs chapter 18 and verse 21, జీవ మరణములు నాలుక వశము అని వాక్యం సెలవిస్తా ఉన్నది. the word of God says the life and death are in the control of the tongue. కనుక నాలుకలో జీవము మరియు మరణానికి సంబంధించిన ఫలమున్నది. So there is a fruit of life and death in the tongue. మనము జీవ సంబంధమైనటువంటి ఫలాన్ని గనుక మనం పొందగోరితే, అనుభవించగోరితే గనుక జీవాన్ని మాట్లాడాలి. If we want the fruit of life, we should speak of life. అలాగే కొందరు మరణానికి సంబంధించిన ఫలాలు, మరణానికి సంబంధించిన సూచనలు, వాసనను అనుభవిస్తూ ఉన్నారు. In the same way, so many people were eating the fruit of the death. కారణం ఏమిటంటే వారికి ఈ నాలుకలో విషయం ఉన్నదని తెలియకపోవటం. The reason is they doesn't know that all the matter is in their tongue. ఈ నాలుక మనం అనుభవించే శ్రమలకు, కష్టాలకు, కడగండ్లకు కారణమని ఎరుగకపోవటం. The reason they doesn't know that the reason for all the troubles and problems in their lives. అనేక మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు తలరాత రాశాడండి, అందుకే నాకు ఇన్ని బాధలు ఉన్నాయి అనుకుంటున్నారు. What so many people is thinking that God had written my fate like this, that's why I'm like this. కొంతమంది అయితే దేవుడే శ్రమ పెడుతున్నాడండి, దేవుడే పరీక్షిస్తున్నాడండి అని చెప్పేసి బలంగా నమ్మేవారు లేకపోలేదు. Some people is believing that God is only testing us, God is only giving this trouble to us. నా అభిప్రాయం అయితే దేవునికి ఇంకా వేరే పనేమి లేదు. My opinion is God దేవునికి ఇంకొక వేరే పనేమి లేదు అనుకుంటున్నారా? Are you thinking that God doesn't have any work
to give the troubles and problems to you. ఓకే, లోకములో ఉండినటువంటి వారి పరిస్థితి ఏమిటి? దేవుని నెరగనటువంటి వారి పరిస్థితి భిన్నంగా కనబడతా ఉంది కదా. Then the difference of there is a difference in the life of the people in the world. ఇంకా చెప్పాలంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని చదివేటువంటి వారి కంటే కొద్దిగా సమృద్ధిగాను కొద్దిగా ప్రశాంతంగా ఉన్నారు. కాకపోతే వారు రక్షణ పొందలేదేమో, దేవుని జీవాన్ని పొందుకోలేదేమో. But the people in the world, they are more fruitful and they are more happy in the world more than the children of God. Why? మనం సమాధానం కలిగి ఉన్నాం, సమాధానం మనది అని చెప్తున్నాం, కానీ సమాధానం యొక్క ఫలమును మన జీవితంలో అనుభవించలేకపోతున్నాం. We are, as the children of God, we are saying that peace is ours, but we are not having the fruit of peace in our lives. అదేమంటే దేవుడు పరీక్షిస్తున్నాడు, దేవుడు శోధిస్తున్నాడు, దేవుడు రాశాడు, దేవుడే టెస్ట్ పెట్టాడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. But saying that God is tempting us, God is testing us. దేవుడు ఏం టెస్ట్ పెట్టాడో, ఏం టెస్ట్ రాస్తున్నారో అది అడిగితే చెప్పరు. If we ask what test are you writing means, they don't tell. నేను ఓపెన్ గా చెప్తున్నాను, మన ప్రాబ్లమ్స్ కి మన నాలుక కారణం. I am openly saying that the reason for our problems and troubles in our life is our tongue. మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఇట్టి స్థితికి కారణం మన నోటి మాటల యొక్క ఫలం అన్నది గుర్తుపెట్టుకోనండి. The reason for our present situation is our tongue. జీవమును మాట్లాడుతున్నారా, మరణమును మీ నాలుక మాట్లాడుతున్నది? Or your tongue is speaking of life, or your tongue is speaking of death? జీవమును మాట్లాడితే మీరు జీవమును అనుభవిస్తారు. If you speak of life, you will have life. జీవమునకు సంబంధించినటువంటి రక్షణను అనుభవిస్తారు. You will experience the salvation of life in your life. జీవానికి సంబంధించిన పరలోక రాజ్య అనుభూతులను అనుభవిస్తారు. You can have the experiences of heaven in your life. జీవానికి సంబంధించిన సమాధానాన్ని అనుభవిస్తారు. You can have the life of peace in your life. జీవానికి సంబంధించిన సకల ఈవులు, సకల మేలులను మీరు అనుభవిస్తారు. You can experience all the valuable things of life in your life. జీవానికి సంబంధించినటువంటి సమృద్ధిని, ప్రాస్పరిటీని అనుభవిస్తారు. You can have the prosperity of life in your life. కనుక జీవానికి సంబంధించిన రక్షణార్థమైనటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని మీరు పొందుకొనగలుగుతారు. So you can have every good thing of God. మీరు జీవమును గురించి మాట్లాడితే, జీవమునే మీ నోటంట మాట్లాడితే, జీవమునకు సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జెడ్ ప్యాకేజీ మీకు సొంతం అవుతారు. If you speak of only life in your life, then there will be a great package of life in your life. మీ కుటుంబములో ప్రియులారా జీవమునకు సంబంధించినటువంటి సమృద్ధి ఉన్నదా, లేక మరణపు వాసన, మరణము యొక్క సింప్టమ్స్ కనబడుతున్నాయా? Is there a smell of death or smell of life in your life? మరణమునకు సంబంధించినటువంటి మాటలు, శరీర సంబంధమైన మాటలు, లోక సంబంధమైన మాటలు, శ్రమతో కూడిన మాటలు మన నోటెమ్మట మాట్లాడటం వలన, by speaking the words that related to world and speaking the evil words, మరణానికి దారి తీసేటువంటి అసమాధానాన్ని మనం పొందుకుంటాం. then we can have the unpeacefulness that leads to death. నెమ్మది లేని వారమైపోతాం. Then we will not have peace in our lives. తృప్తి లేని వారమైపోతాం. Then we will not have fulfillment in our lives. నిరీక్షణను కోల్పోతాం. Then we will lose the hope. జీవితంలో ఏమి చేసినా, ఏమి సంపాదించినా ప్రియులారా ఏ విధమైనటువంటి ఆనందము ఉండదు. Whatever you earn in your life, there will be no happiness. అంత మాత్రమే కాదు, మానసిక ఒత్తిడి ఏర్పడతా ఉంటుంది. Not only that, there will be a depression in your life. నిద్ర పట్టదు. There will be no sleep for you. వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనబడతాయి. Then you can see the symptoms of death. ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు మరణమునకు దారి తీస్తాయి. Then that symptoms will lead you to death. భయము ఆరంభమవుతది. Then the fear will start. కుటుంబస్తులను గురించి భయము ఆరంభమవుతది. Then the fear will start about the family members. కుటుంబస్తుల సంగతి ఏమిటి అనే ఒకలాంటి ఆలోచన ఏర్పడుతది. Then you will have the thought that what will my family members become. అందులకు కారణం ఏమిటో తెలుసునా? మీ నాలుకే ప్రియులారా నడికట్టుగా ఉంది. మీ నాలుకను బేస్ చేసుకునే మీ జీవితంలో ఇట్టి పరిణామాలకు కారణమని గుర్తుపెట్టుకోండి. Remember that the reasons for all is your tongue. అందుకే ఆ మాట మరొకసారి అర్థవంతంగా చదువుతున్నాను. జీవ మరణములు నాలుక వశము. The life and death is in the control of tongue. దాని యందు ప్రీతిపడువాడు, అంటే జీవమందు మీరు ప్రీతి పడితే, if you love in the life,
జీవమును మీరు మాట్లాడితే if you speak of life, జీవము యొక్క ఫలమును మీరు అనుభవిస్తారు. then you can have the fruit of life. మరణము యందు ప్రీతి పడితే If you have the love of death, మరణమును గురించి మీరు మాట్లాడుతూ ఉంటే if you are speaking of death, మరణమునకు సంబంధించిన ఆందోళన, భయము, వేదన, అసమాధానమును మీ జీవితంలో మీరు చూడగలరు. then you can eat the fruit of death. మరణము కూడా సంభవించవచ్చు. May death also will happen. అది ఎలా జరుగుతుంది అంటే ప్రియులారా, జీవ మరణములు నాలుక వశము. How that happen means the life and death are in the control of tongue. అందుకోసమే మన నాలుక చాలా విశేషమైనటువంటిది. That is why our tongue is very powerful. చాలా ఖచ్చితమైనటువంటిది. It is very perfect. అది ఇంకా చెప్పాలంటే అంటే పర్ఫెక్ట్ అంటే అది చెప్పినట్టుగా చేస్తుంది. It will do whatever we say. ఆమేన్. Perfectly. కనుక మీకు జీవానికి సంబంధించిన ప్యాకేజ్ కావాలా, మీరు మంచిది మాట్లాడండి. If you want the package of life, then speak of life. ఆశీర్వాదకరమైన దాన్ని మాట్లాడండి. Then speak of blessing. క్షేమకరమైన వాటిని మాట్లాడండి. Then speak of the good. పర సంబంధమైన వాటిని గురించి మాట్లాడండి. Then speak of the things that relate to నిత్య heaven. జీవ ఫలమును దయచేసేటువంటి వాటిని గురించి మీరు మాట్లాడండి. Then speak of the things that gives the eternal life. కనుక వ్యర్థమైనవి, మృతమును మరణమును గుర్చినటువంటి భావన, ప్రేరణ కలుగజేసేటువంటి వాటిని మాట్లాడకండి. Don't speak the words of death. వ్యాధిని గురించి మాట్లాడకండి. Don't speak of disease. కష్టమును గురించి మాట్లాడకండి. Don't speak of problems. శ్రమను గురించి మాట్లాడకండి. Don't speak of suffering. నిందను గురించి మాట్లాడకండి. Don't speak of blaming. ఇబ్బందులను గురించి మాట్లాడకండి. Don't speak of troubles. కన్నీరు గురించి మాట్లాడకండి. Don't speak of crying. ఒకవేళ అలా మీరు మాట్లాడితే మీ జీవితంలో కన్నీరు ఎన్నటికి ఎప్పటికీ తొలగిపోదు. If you speak like that, then there will be no stop for your crying. అనేక మంది శ్రమ వెంబడి శ్రమను ఎందుకు అనుభవిస్తున్నారంటే వారి నోట వెంట శ్రమనే మాట్లాడుతూ ఉంటారు. Why so many people is experiencing troubles and sufferings means they always speak of suffering. ఇంకా పైగా వారు చెప్పేటువంటి మాట ఏమిటో తెలుసునా, అయ్యా ఒక శ్రమ పోయిన తర్వాత ఇంకొక శ్రమ వస్తా ఉంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. అలాగే శ్రమ ఎందుకు కంటిన్యూ అవుతుందంటే వారి నాలుక ప్రాబ్లం. And they also say that after a suffering and there will be another suffering. The reason for that is their tongue. అందుకోసమే నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మీ ఇండ్లలో దూరి మీకు ఓకే ఈ నెల నిన్ను పరీక్ష పెట్టాలి ఈ విధంగా ఆలోచన చేసే దేవుడు కాదు. ఆయన మంచి దేవుడు. God doesn't wants to test you for every month like a test, but he is a good God. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. He is a God of love. ఆయన స్కూల్ నడపటల్లా ఆయన కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. He is not running a school to test you, but he is running a family. ఆయన కుటుంబ వ్యవస్థలోనికి మనల్ని చేర్చుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు. He is taking us to the family relation of him and he is receiving us. కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ఆయన చూస్తున్నాడు. He is seeing as his children. అందుకోసమే మనము దేవునిని గుర్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి స్పృహ అవగాహన అవసరమైనది. That's why we need a good consciousness about God. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చదివితే గనుక మీ మాట అవునంటే అవునుగాను కాదంటే కాదుగాను మీ మాట ఉండాలంటాడు. In Matthew chapter 5 and verse 37 it says, if your word is say yes, then it will be yes, and if your word say no, then it will be no. కనుక మీ మాట ఖచ్చితమైనటువంటిదిగా ఉండాలి. That means your word should be standard. అంటే సరి అయినటువంటిదిగా ఉండాలంటాడు అక్కడ. Then it should be correct. అంటే యోగ్యమైనటువంటిది గాను సరి అయినటువంటిది గాను ఉండుట వలన అది మీకు ప్రయోజనం అని చెప్పేసి యేసయ్య జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. By being correct of your word, it will be useful to you. అందుకోసమే లేఖనంలో నుండి మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో నుండి నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. If you read Colossians chapter 4, ప్రతి మనుషునికి 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగినది గాను కృపాసహితము గాను ఉండనీయుడి అన్న మాట ఇక్కడ మనం చూస్తూ. Colossians chapter 4 and verse 6 it says, let your speech be always with grace, seasoned with salt, that ye may know how eat out
to answer every man. ప్రతి మనుషునితో మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అన్న విషయాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. Here mentioned that how to speak with everyone. మీ సంభాషణ ఉప్పు వేసినటువంటిదిగా ఉండాలి. Your conversation should be seasoned with the salt, like రుచికరమైనటువంటిదిగా it ఉండాలి. should be tasty. రుచికరమైనటువంటిది వినటానికి వినసొంపుగా ఉండాలి. Your word should be want to be here. ఇంకా చూడాలంటే అక్కడ అంటాడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగినదిగాను కృపాసహితముగా ఉండాలి అంటాడు. There it says, let your speech be always with grace seasoned with salt. కనుక అనేక మందికి మేలు కలుగునట్లుగా మన మాటలు రుచికరమైనటువంటివి గాను ఉప్పు వేసినటువంటివి గాను కృపాసహితమైనటువంటివిగా ఉండాలి, అలా మాట్లాడాలి అని చెప్పేసి లేఖనం సెలవిస్తూ ఉన్నది. So the word of God says we should communicate to the people with grace. అంటే మనం మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వారికి జీవాన్ని ఆనందాన్ని కలుగజేసేవిగా ఉండాలి. That means our words should be like filled with life. ఆరోగ్యాన్ని కలుగజేసేవిగా ఉండాలి. It will create the health to the people. నెమ్మదిని ధైర్యాన్ని పుట్టించేవిగా ఉండాలి. It will let the peace to be born. ఎందుకంటే మన నాలుక నోట నుండి మనం పలుకుచున్నటువంటి మాటల యొక్క ఫలము అక్షరాల మన జీవితములోనైనా ఇతరుల జీవితంలోనైనా అనుభవించటానికి జరగటానికి అవకాశం ఉన్నది కనుక. Why? Because there is a chance to happen the words which we speak in our lives or the people who are our family members. అందుకే యేసయ్య ఎమ్మాయి గ్రామములో గుండా వెళుతున్నప్పుడు ప్రియులారా అక్కడ ఇద్దరితో కలిసి ఆయన నడుచుకుంటూ వెళుతున్న సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. I will remind a situation when Jesus is going through the village. యేసయ్య తన గురించే తానే తనతో నడుస్తున్న వారితో ఆయన పంచుకుంటున్నాడు. Jesus is sharing these words to the people who are walking with him. ఆయన వారితో మాట్లాడుతూ ఉండగా వారి కన్నులు తెరవబడ్డాయట. When they were speaking with him, their spiritual eyes were opened. ఇంకా చెప్పాలంటే వారి హృదయాలు మండిని అన్న మన మాటను చూస్తాం. And also we can see that their hearts were burned. అక్కడ యేసయ్య ఏమీ తిట్టలేదు, గద్దించలా. That Jesus didn't scolded anyone. యేసయ్యని గురించి మంచి మాటలు తన గురించినటువంటి మాటలే చెప్పాడు. He just said the good words about him. కనుక దేవునిని గురించినటువంటి మంచి మాటలు చెప్పినప్పుడల్లా ప్రియులారా అనేక మంది జీవితాలలో వెలిగింపబడటానికి అవకాశం ఉన్నది. Then there will be a chance if we speak good words about God, their lives will be lightened. సమాధానమును పొందుకోవడానికి అవకాశం ఉన్నది. Then there will be a chance to have peace in their lives. తృప్తిని అనుభవించడానికి అవకాశం ఉన్నది. There will be a chance to have the fulfillment in their lives. కనుక ఈ రాత్రికాల సమయంలో సేవకునిగా నేను చెప్పేటువంటి మాట మంచిది మాట్లాడండి, మంచి జరుగుతది. So always speak good, then the good will happen in your life. అన్నది లోకం చెప్పే సామెత. This is the quotation by the world. కానీ But దేవుని పిల్లలమైన మనం మాట్లాడాల్సింది నేను జీవమును మాట్లాడుతాను, జీవార్థమైన ఫలమును అనుభవిస్తాను అన్నది మనం మాట్లాడాలి. But as the children of God, we should speak of life, and we will eat the fruit of life. లోకంలో చాలా మందికి జీవమును మాట్లాడాలా మరణమును మాట్లాడాలా అనేటువంటి దాని గురించినటువంటి అవగాహన లేకుండా అనేక మంది బాధలు పడుతున్నారు. In the world, so many people doesn't know what to speak, the life or death. That's why they were in suffering. అనేక మంది దేవుని పిల్లల్లో కూడా నెమ్మదిని అనుభవిస్తున్న వారు ఉన్నారు, అలాగే పోరాటాలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. As the children of God, so many people who are leading the life of peacefulness, and some people are leading the life of war. బాధలు అనుభవించేటువంటి వారు ఏమనుకుంటున్నారంటే దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని ప్రేమించటం లేదు, మా దగ్గర ఏవో లోపాలు ఉన్నాయి అనుకుంటున్నారు. What the people think who have the troubles, they think that people love only them, God love only them, but God doesn't love us. హల్లెలూయా. Hallelujah. కనుక గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే వారికి కలిగిన అవగాహన వీరికి లేని పరిస్థితి ఏమిటయ్యా అంటే గనక వారు మంచిది మాట్లాడుతున్నారు, వీరేది మాట్లాడాలో వీళ్ళకి తెలియట్లా. What they don't have the clarity means the people who are peaceful, they are speaking of life, and the people who are unpeaceful, they are speaking of death. ఎవరైనా సమాధానమును అనుభవిస్తున్న సేవకుని దగ్గరికి వెళ్ళి అడిగితే అయ్యా మీరు పొందుకున్న సమాధానానికి కారణం ఏంటో తెలిసిన వారు చెప్తారు, అవగాహన ఉండినటువంటి వాళ్ళు,
మేము జీవాన్ని పలుకుతామండి. If you ask a pastor who is having peace in his life, if you ask them what is the reason, they will say that we are speaking of life. జీవమునకు మారుగా నా నోట మాటలు రావండి అంటారు. They will say that opposite to the life they can't speak. కనుక నేను ఈ యొక్క రాత్రికాల సమయంలో చెప్పే మాట, శ్రేష్టమైన వాటిని పలకండి, శ్రేష్ట ఫలములు అనుభవించండి. So speak of life, then eat the fruit of life. నిశ్చయంగా మీ జీవితములో ఉండిన కష్టము, దారిద్రత, శ్రమ అంతా మీ యొద్ద నుండి, మీ నుండి తొలగిపోతుంది. Then all the poverty, troubles and problems will run away from you. ఇంకా మీకు అవగాహన కోసం 2-3 వచనాలు చదివిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక Ephesians 4వ అధ్యాయం. chapter 4. ఓసారి నాతో కూడా 4వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి అని వాక్యం చెప్తుంది. Ephesians chapter 4 and verse 29, it says, "Let no corrupt communication proceed out of your mouth, but that which is good to the use of edifying, that it may minister grace unto the hearers." 29వ వచనంలో అంటుంది, వినుటకు మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తమై మీరు మాట్లాడాలి. The word of God says, "But that which is good to the use of edifying, that it may minister grace unto the hearers." అనుకూల వచనమే మాట్లాడాలి. We should speak of the edifying. క్షేమాభివృద్ధి కలుగుట కొరకై మాట్లాడాలి. We should speak of grace. దుర్భాష ఏదియు మీ నోట రానియకుడి అని ఎందుకు చెప్తున్నాడో తెలుసునా? Let no corrupt communication come out of your mouth. Why? Because అది అపోస్తలుడైన పౌలుకు తెలుసు సీక్రెట్. this secret is known by Paul the apostle. అందుకోసమే ఆయన చెప్పేటువంటి మాట గనుక మీరు గమనిస్తే 5వ అధ్యాయంలో కంటిన్యూ చేస్తున్నాడు విషయాన్ని. He is continuing the topic in 5th chapter. 5వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా. Chapter 5 and verse 3. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదంట. But fornication and all uncleanliness or covetousness, let it not be once named among you as becometh saints. ఇది పరిశుద్ధులకు తగినది అని అంటున్నాడు. This is fit for the saints. 4వ వచనం అన్నాడు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు అంటున్నాడు. In the 4th verse it says, "No foolish talking, no jesting, which are not convenient, but rather giving of thanks." ఈ వచనాలు చదువుకొని మనమేమనుకుంటున్నాం, జనాల కోసం పౌలు ఇలా చెప్పాడేమో అనుకుంటున్నాం. We are reading this verse and we are thinking that this is the words by Paul the apostle and saying to the people in the world. Of course జనాల కోసం చెప్పుండొచ్చు, కొంత వాస్తవం ఉండొచ్చు, కానీ అంతకు పైగా జీవితాన్ని గురించి చెప్పాడు. It is said for the life. భక్తిని గురించి చెప్పాడు. It is said about the devotion. అందుకనే యాకోబు రాసిన పత్రిక 1:26లో చూస్తే మీ నోటికి కళ్ళెము పెట్టుకోండి, లేకపోతే మీ భక్తి వ్యర్థమైపోయింది అంటున్నాడు. If you read in James chapter 1 and verse 29, it says, "Bridle your mouth, if not you will not be perfected." మన మాటలు మన భక్తిని వృధా చేస్తాయి. Our words will vain our devotion. ఏ మాటలు? ఇలాంటి మాటలే. What words? This type of foolish words. అందుకే 6వ వచనం చదువుతున్నాను. 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి అని అంటాడు. In 5th verse it says, "No man for this ye know that no whoremonger, no unclean person, or no covetous man who is an idolater hath any inheritance in the kingdom of Christ and of God." కనుక వ్యర్థమైనటువంటి మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనివ్వకుండా మీరు చూసుకునండి అని అంటున్నాడు. So let no one can fool you. కనుక తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం కూడా నేను చదువుతాను. చూడండి, అటువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవ్వన పురుషులకు హెచ్చరించుము. 7వ వచనం చదువుతున్నాను. చెడ్డ మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నేను నీవే సత్కార్యముల విషయములో మాదిరిగా
కనపరుచుకొనుమని అంటున్నాడు. Titus chapter 2 and verse 7 it says, in all things shewing thyself a pattern of good work, in doctrine shewing uncorruptness, gravity, sincerity. 7వ వచనం చదివితే కనుక చెడ్డ మాట ఏదియు చెప్పనేరక ఉండమంటుంది బైబిల్. In 7th verse it says, don't let any bad word come out of you. టోటల్ గా నేను చెప్పే మాట ఏంటంటే చెడ్డ మాటలు నోటెమ్మట మాట్లాడకూడదు. Totally what I say is, don't speak the bad words. ఎందుకొరకు మాట్లాడకూడదు అని అనుకుంటున్నాం? మనం ఏమని అర్థం చేసుకున్నామంటే జనాల కోసము. Why we were thinking for what we should not speak means for the people. ఈ రాత్రి నేను చెప్తున్నాను, జనాల కోసం కాదు, మన కోసం చెడ్డ మాటలు మాట్లాడకూడదు, ఆ తర్వాత జనాల కోసం. What I say is, we should not speak for ourselves because it harmed to us, and then next for the people. చెడ్డ మాటలు లేకపోతే మరణానికి సంబంధించిన ఆ మాటలు ఎందుకు మాట్లాడకూడదంటే భక్తి వ్యర్థమైపోతుంది. Why we should not speak the bad words means it will wane the devotion. మన ప్రయాస వ్యర్థమైపోతుంది. Our devotion and our all things will be vain. మన ప్రార్థన వ్యర్థమైపోతుంది. Our prayer will be vain. మన విశ్వాసము కార్యరూపం దాల్చదు. Our faith will not come to a physical body. ఫలాన్ని దయచేయదు. Our faith doesn't give the fruit. కనుక నేను ఈ రాత్రికాల సమయంలో చెప్పే మాట, మీరు ఇతరుల గురించి, అవుట్ ఆఫ్ పీపుల్ గురించి ఆలోచన చేయటం ముందు వదిలిపెట్టి ముందు మన జీవితాలను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. So stop thinking of the people in the world, just first think of yourselves. మన జీవితాలు ఎలా సరి చేయబడతాయి అంటే, how our lives will be changed and corrected means, మన కుటుంబాలు ఎలా కట్టబడతాయి అంటే, how our families will be built means, మన జీవితాలు ఎలా స్థిరపరచబడతాయి అంటే, how our lives will be standard means, మన నోటి మాటల వలన, by our word. కనుక ఆ నాలుక డిసైడ్ చేస్తుంది మన లైఫ్ ని. So our word will decide our lives. అందుకే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు చదివితే అది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టునదట. In James chapter 3 it says it will burn the wheel of the nature. ఏమండి, షిప్పు ఆ చుక్కాని తిరిగేనట్టుగా, షిప్ తిరిగినట్టుగా మన నాలుక తిరిగే కొన్ని మన లైఫ్ తిరుగుతుందట. As the steering of the ship turns means, in the same way as our tongue turns, our life also will be turned. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే పౌలు అది మాట్లాడొద్దు, ఇది మాట్లాడొద్దు అంటున్నాడు. That's why Paul is saying that we should not speak of death, we should speak only of life. ఆమేన్. Amen. ఆమేన్. Amen. కనుక రాత్రి టైం అయిపోయింది కనుక రేపు నేను కంటిన్యూగా నేను ఈ విషయాల మీద నేను మాట్లాడతాను. కనుక మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్నది బైబిల్ చెప్పింది. 2 మాటలు చెప్తున్నా. మంచిది మాట్లాడండి, చెడ్డది నోటెంట రానియకండి. So the word of God says, speak only good, don't let the bad come out of your mouth. మంచిది మాట్లాడండి, చెడ్డది మాట్లాడొద్దు అన్నది ఇతరుల కోసం కాదు, మన కోసం. It is not for other people in the world, it is for ourselves. ఎందుకంటే మంచిది మాట్లాడితే మంచి జరుగుతుంది, చెడు మాట్లాడితే చెడు జరుగుతుంది. Why? Because if you speak of good, then good will happen. If you speak of bad, then bad will happen in మన your life. జీవితంలో ఏమి జరగాలి, ఏమి ఉండాలి, ఏమి పోవాలనేది నాలుక డిసైడ్ చేస్తుంది. The tongue will decide what will happen in your life. జీవమును మాట్లాడితే బ్రతుకుతావు. If you speak of life, then you will live. మరణమును మాట్లాడితే మరణము సంభవిస్తుంది. If you speak of death, then you will die. ఒక మరణమే కాదు, జీవితంలో ఏమి మాట్లాడుతామో అది సంభవిస్తుంది. Not only that, we will speak anything that related, anything that will happen in our life. దేవుడు మన జీవితం యొక్క దిశను నిర్దేశించటానికి మన నాలుకకు దేవుడు పవర్స్ ఇచ్చాడు. మన నాలుకను ఒక స్టీరింగ్ లాగా దేవుడు ఇచ్చాడు. God gave the powers to our tongue to turn our life. ఆమేన్. Amen. విశ్వసించండి, గ్రహించండి. పరిస్థితులను జయించటానికి, అధిగమించటానికి, ఉన్నత దిశలో ప్రయాణం చేయటానికి ప్రయత్నం చేయండి. Believe and understand and try to go in a exalting way. నిశ్చయముగా ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండునుగా. Definitely his presence will be with you. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా ని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. We thank you, Lord. We are praying for your every children. ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను. Blessing them, నీ Lord. విశేష కృపకు అప్పగిస్తున్నాను. God, we are giving your children to you. నీ నిత్య జీవార్థమైనటువంటి ఫలమును నీ బిడ్డలు అనుభవించుదురుగాక. God, may your children eat the fruit of life. నీ నిత్యమైన సంకల్పం నెరవేరునుగాక. May your desire will happen in their lives. యేసయ్యా నీ బిడ్డల జీవితాలను మలుచుకొనుట కొరకై మీరు నీ బిడ్డలకు ఇచ్చినటువంటి
నైనా నాలుక యొక్క శక్తి కొరకై స్తోత్రం. God, thank you for giving the power to the tongue to turn their lives. గ్రహించినైనా నాలుకను వినియోగించవలసిన రీతిగా వినియోగించి మేలు పొందినట్లుగా సహాయం చేయి. God, give the understanding and knowledge how to use their tongue. నష్టమును శ్రమకును ఇబ్బందికి హేతువైనటువంటి అయానైనా ఆ యొక్క అలవాటులో నుండి విడుదల బయటపడినట్లుగా కృపదాయిచ్చే. God, may they will come out of the bad situation. మనోనేత్రములు వెలిగింపబడును గాక. May their spiritual eyes will be open. లేఖనమును లేఖనమునుగా గ్రహించుదురు గాక. May they understand word as word. ఓ మీ యొక్క సత్యమందుని విడుదల స్థిరపరచబడుదురు గాక. May they will be in your truth. యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రియ తండ్రి. We pray in Jesus' name. ఆమేన్. Amen. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి సార్వత్రిక సంఘానికి సకల లోక పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం వరకు తోడై ఉండి నిలిచి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు రాత్రి ఇదే సమయానికి ఇదే ఫేస్బుక్ పేజ్ లో మరలా తిరిగి లైవ్ లో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. God bless you. We will meet in the same time and in the same page.